హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నగేష్. 2005లో శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాటలు కానీ, డైలాగ్స్ కానీ, పిక్చరేషన్ కానీ బ్రహ్మాండంగా ఉంది. శంకరు రాము అనే ఒక పాత్రలో నుంచి రెమో అనే ఇంకో పాత్రను సృష్టించి బ్రహ్మాండంగా కథను నడిపించారు. సినిమా చాలా సూపర్ హిట్ అయింది. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నారా బాబు అని మీరు అనుకోవచ్చు. కానీ దానికి నిన్న తిరుపతిలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి వారాహి సభకు ఒక చిన్న లింక్ ఉంది. ఆ లింక్ ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని నిన్న రాత్రి తిరుపతిలో వారాహి సభ పెట్టారు. ఆ సభలో ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వచ్చి లడ్డూలు తయారు చేశారని మేము చెప్పట్లేదు, అసలు ఆ పార్టీ చేయించిందని కూడా మేము అనట్లేదు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు ఎగరేస్తున్నారని అంటూనే వెంటనే కొన్ని సెకండ్స్లో, ఇప్పుడు నేను చెప్పాను కదా, అపరిచితుడు సినిమాలో దాదాపు సినిమా ఎండింగ్ కాస్త ముందు ఒక సీన్ వస్తుంది. రాము రెమో బ్రహ్మాండంగా కొన్ని సెకండ్స్లోనే రాము రెమో అవుతాడు. విక్రమ్ అద్భుతంగా నటించాడు. అయితే ఆ సినిమాలో విక్రమ్ నటిస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు అపరిచితుడి పాత్రలో బ్రహ్మాండంగా జీవించారు. తిరుపతి వాసులు పవన్ కళ్యాణ్ గారిలోని అపరిచితుడి పాత్రను నిన్న ప్రత్యక్షంగా చూస్తే ప్రసార సాధనాల ద్వారా మిగిలిన వారు చూడగలిగారు. ఒక్క సెకండ్లోనే ఆయన, జగన్మోహన్ రెడ్డిని మేము విమర్శించట్లేదు, ఆయన ఏమో దగ్గరుండి లడ్డు చేశారా అని అంటూనే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రసాదాలు, నకిలీ ప్రసాదాలు తయారు చేయించారు, లడ్డు కల్తీ అయ్యింది, ప్రసాదాల నాణ్యత తగ్గిపోయిందని చెప్పేసి టక్కుమని కొన్ని సెకండ్స్లోనే మళ్ళీ అపరిచితుడి పాత్రలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. అలాగే నేను హిందూ ధర్మ పరిరక్షణ కోసం నేను నా పదవిని, నా పార్టీని, అవసరమైతే నా వ్యక్తిగత జీవితాన్ని కూడా నేను త్యాగం చేస్తా అంటూనే మరోవైపు ఏమంటారు, హిందువుల మత విశ్వాసాల మీద ఈ మాదిరి దాడి జరుగుతుంటే కోర్టులు పట్టించుకోవటం లేదు, మిగతా మతాలకు సంబంధించి ఏమైనా ఈ రకమైన దాడులు జరిగితే కోర్టులు కేసులు స్వయంగా నమోదు చేస్తాయి, డైరెక్షన్స్ ఇస్తాయి, హిందూ మత ధర్మం మీద ఈ రకంగా దాడి జరిగితే కోర్టులు ఎందుకు స్పందించవు అని వెంటనే ఇంకొక మాట అంటారు. అట్లానే దీనికి కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇలా ప్రసాదాల తయారీ, ఆ తర్వాత గుళ్ళల్లో ఆధ్యాత్మికకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా ధ్వంసమైనాయి, ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు కూడా ఉన్నాయి. ఈ అన్ని విషయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత విషయాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తిరుమల నెయ్యి కల్తీ, లడ్డూ కల్తీ అని చెప్తున్నారే, ఆ కేసుకు సంబంధించిన జడ్జిమెంటు ఇవ్వాలని చెప్పేసి పరోక్షంగా సుప్రీంకోర్టు జడ్జిలను ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంతకీ ఆయన స్టాండు ఏంది అనేది జనానికి అర్థం కాక చచ్చిపోతున్నారు. ఒకప్పుడు ఆయన ఏమంటాడు, నాకు అసలు మతమే లేదు అని ఒకసారి అన్నాడు ఆయన ప్రత్యక్షంగా. నేను నా ఫ్రెండ్ ద్వారా బాప్టిజం తీసుకున్నాను ఒకసారి అన్నారు. నేను హిందూ ధర్మాన్ని కాపాడడానికే వారాహి సభ నిర్వహిస్తున్నాను, వారాహి డిక్లరేషన్ చేస్తున్నాను, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంత కోసమైనా పోరాడతాని ఇది అంటాడు. అసలు ఆయన బాప్టిజం తీసుకొని బాప్టిజంలోంచి మళ్ళీ హిందూ మతంలోకి ఎప్పుడు వచ్చారు అనేది అర్థం కావడం లేదు జనానికి. లేదు ఆయన నిజంగా కావాలని ఇలా మాట్లాడుతున్నారా, లేదు జనాన్ని రెచ్చగొట్టి మీరు కొట్టుకొని సావండ్రా అని చెప్పే రీతిగా ఆయన మాట్లాడుతున్నారనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇంకొక విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే ఆయన భార్య క్రిస్టియను, ఆయన కూతురు క్రిస్టియన్ కాబట్టి స్వామివారి దర్శనానికి పోయేటప్పుడు ఆమెతో డిక్లరేషన్ ఇప్పించారు. ఆమె మైనర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం చేశారు. గుడ్. ఇది అన్యమతస్తులు ఇచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చిపోవడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ సంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఆ డిక్లరేషన్ ఇచ్చిపోవడం మంచిదే. దీన్ని ఎవరు కూడా తప్పు పట్టలేదు. అసలు మీ ఇంట్లోనే అన్యమతం ఉన్నప్పుడు ఇంకా నేను హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఎంతైనా పోరాడతా అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచిస్తే మంచిదని ప్రజలు, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పరిరక్షకులుగా చెప్పుకుంటున్న హిందూ ధర్మవాదులు కూడా ఒక సలహా ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారిలో ఉండే సహజమైన అపరిచితుడు తిరుపతిలో మరోసారి బయటపడ్డారని చెప్పి చూసే వాళ్లకు అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కూడా ఒక స్టాండ్ మీద, అంటే నేను చెగువేరా అంటాడు, వెంటనే బీజేపీతో కలుస్తారు, నేను సిపిఐతో ఉన్నా అంటాడు, వెంటనే బీజేపీలో. ఇట్లా కాకుండా ఒక్క స్టాండ్ మీద
నిలబడి ఆ స్టాండ్ మీద ముందుకు పోతే పార్టీకి ఆయనకు కూడా బాగుంటుందని చెప్తున్నారు. ఈ సభలో నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క సీటుకే నేను పరిమితం చేస్తాను, అతను పెట్టుకుంటున్నాడు. ఒక్క సీటు కాదు, అసలు జీరో చేయండి, మీకు అంత శక్తి ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒకసారి హిందూ ధర్మం అంటారు, ఒకసారి ఇంకొకటి అంటారు. ఈ రకంగా ఒక సెకండ్లలోనే అపరిచితుణ్ణి, మీలో ఉండే 2 రకాల భావాల్ని వ్యక్తం చేయడం అనేది జనాన్ని కన్ఫ్యూజన్లోకి పడేస్తుందనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలని చెప్పేసి వాళ్ళ అభిమానులు, నిజంగా హిందూ ధర్మవాదులు కూడా కోరుకుంటున్నారు.